నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం హైదరాబాద్లో వినాయకులు గణేష్ విగ్రహాలు ఏదైతే ప్రతిష్టాపిస్తారో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన ఒక ఐడియాతోటి గణేష్ని ప్రతిష్టాపిస్తారు. అయితే మనం ఎగ్జాక్ట్గా కోటిలోని ఉమెన్స్ కాలేజ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇస్లామియా బజార్ దగ్గర ఒక వినాయకుడి దగ్గర ఉన్నాం. అయితే వీళ్ళు మాత్రం ఇక్కడ చాలా వెరైటీగా ఒక కొత్త ఆలోచనతోటి, అంటే ఆల్రెడీ ఉన్న ఐడియానే ఒక కొత్త రూపకంలో వీళ్ళు ఇక్కడ నిర్మించారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడికి మీరు రావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఐడల్ ఏదైతే ఉంది ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ చేసామని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. దీని గురించి మనం ఇంకా ముందు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇది కాదు, యాక్చువల్గా ఇక్కడ మీరు కొంచెం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఈ స్టోరీ మన అందరికీ కూడా తెలిసిందే. ఈ పార్వతీదేవి శివుడు ఎవరైతే ఉన్నారో తన ఇద్దరి కుమారులకు కూడా ఒక పోటీ అనేది పెడుతుంది. ఏంటంటే ఈ మొత్తం వాళ్ళు కూడా ఎవరైతే ఫస్ట్ చుట్టేసి వస్తారో వాళ్ళే విన్నర్ అనేటువంటి ఒక చిన్న పోటీ కూడా వాళ్ళు పెడతారు. అయితే అప్పుడు తన పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో నెమలి పైన కూడా మొత్తం నేను ప్రపంచాన్ని తొందరగా చుట్టేసి వస్తాను, గణేశుడు ఎవరైతే ఉన్నారో ఎలుక మీద వెళ్ళాలంటే తనకు చాలా టైం పడుతుంది కదా, నేనే విన్ అవుతానని చెప్పి కూడా తను వెళ్తాడు. బట్ గణపతి మన గణేశుడు ఎవరైతే ఉన్నారో తన తల్లిదండ్రుల చుట్టే తాను తిరుగుతూ నాకు మీరే ఈ వరల్డ్ మొత్తం మీరే అని చెప్పి కూడా గణేశుడు వాళ్ళ చుట్టూనే తిరుగుతాడు. సో ఈ స్టోరీనే వీళ్ళు ఒక ఇక్కడ రూపంగా మార్చి వీళ్ళు ఇక్కడ పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ స్టోరీ గురించి అలాగే ఈ మండపం గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మండపం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్న చెప్పండి, ముఖ్యంగా అసలు ఈ అట్రాక్షన్ పెట్టాలని మీకు ఫస్ట్ థాట్ ఎట్లా వచ్చింది? అంటే ఒక్కొక్కరు డిఫరెంట్గా చూసుకున్నట్టయితే ఒకరు ఇప్పుడు మన పక్కన ఎల్ఈడి స్క్రీన్ ఉంది, ఆ తర్వాత ఖైరతాబాద్ బడా గణేష్ అని చెప్పి, తర్వాత లేజర్ షో అని ఒక డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. అంటే మీకు ఈ ఐడియా మెయిన్గా ఈ ఐడియాని ఎట్లా అనుకున్నారు మీరు? అంటే మేము ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్తో వస్తాము. చిన్న పిల్లలకైనా కానీ అన్ని భక్తి రిలేటెడ్ అన్నీ తెలిసి ఉండదు కదా. అయితే మనం ఒక చిన్న మెషినరీ ఒక ఇట్లా పెట్టేసి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పెరగాలి అని చెప్పి ప్రతి సంవత్సరం ఇట్లా ఒకటి పెడతాము. అయితే ఈసారి ఒక చిన్న పాప అడ్వైజ్ చేసింది మాకు, అన్న ఇట్లా పెట్టండి ఇది బాగుంటుంది అని చెప్పి. అంటే సరే ఆలోచించినాము, మెకానిజం స్టార్ట్ చేసినాం పని. అయితే ఇందులో కాన్సెప్ట్ ఏంటిది, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో పిల్లలు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడము అని తగ్గిపోయింది. అంటే ఫోన్లో బిజీ అయిపోవడము, టైం ఇవ్వడం అంతలేదు. ఇందులో అది కూడా ఒక మీనింగ్ వస్తుంది, ఒక మెసేజ్ వెళ్తుంది, సోషల్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పి ఆ కాన్సెప్ట్తోని ఆలోచించి ఈ ఐడియాని మేము తీసుకొని ఎడ్యుకేషన్ ఏముందంటే గణేష్కి మనం ప్రథమ పూజ చేస్తాం. అది ఎందుకు చేస్తాం ఎవరికి తెలియదు. అది యాక్చువల్లీ ఇదే ఉన్నది, ఈ స్టోరీ ఉన్నది. ఈ స్టోరీ అయిన తర్వాత శివుడు పార్వతి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చినారు, ప్రథమ పూజ అని వరదానం ఇచ్చినారు. ఏ పూజ చేస్తే కూడా ఫస్ట్ నీ పూజ చేయాలని అప్పటి నుంచి గణపతికి స్టార్ట్. ఇప్పుడు అంటే ఇక్కడికి చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, భక్తులు చాలా మంది కూడా వస్తూ ఉంటారు. తెలియాలని ప్రథమ గణేష్కి ప్రథమ పూజ ఎందుకు చేస్తాం మనం, ఇప్పుడు చాలా మందికి తెలియదు. అది ఎందుకు చేస్తామంటే ఇది ఉన్నది కాన్సెప్ట్. యాక్చువల్లీ గణపతికి శివపార్వతి ఆశీర్వాదం ఇచ్చినారు. ఆయన బుద్ధి తెలియదు అట్లా చూసి నీకు చాలా బుద్ధి ఉన్నది, అందుకోసం ఫస్ట్ పూజ ఎవరైనా బుద్ధికి చేయాలి, గణపతికి చేయాలి. మనం ఏదైనా పని చేస్తే కూడా బుద్ధితోని చేస్తే అది ఈజీలీ అయిపోతుంది. మనకి అదే దేవుడు చెప్తున్నాడు, గణపతి పూజ చేయాలంటే మన బుద్ధిని మనం వాడుకొని మంచిగా ఏదైనా పని ట్రై చేస్తే అది పనిలో 99% 100% సక్సెస్ రావచ్చు మనకి. సో అన్న, అంటే ఇక్కడికి చాలామంది చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, అట్లాగే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే ఈ స్టోరీ ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టుగా ఈ స్టోరీ చాలామందికి తెలియదు అని కూడా ఒకటి మీరు మెన్షన్ చేశారు. సో వచ్చే వాళ్ళకి ఎవరికైనా మీరు జనరల్గా వాళ్ళు ఒకవేళ అడిగినా కూడా, లేదంటే మీకంతటా మీరు ఈ స్టోరీ చెప్తా ఉంటారా ఇక్కడికి వచ్చే భక్తులకి? మేము స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని మీద ఫ్లెక్స్ బోర్డ్స్ ఉన్నాయి. అక్కడ మొత్తం 3 లాంగ్వేజెస్లో మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఏ టైప్ ఆఫ్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు 3 లాంగ్వేజెస్, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, తెలుగులో ఉంది, అందరికీ అర్థమయ్యేలాగా ఫ్లెక్స్ కూడా పెట్టినాం. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చిన్నపిల్లలు చూసి వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు. అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేరెంట్స్కి తెలిసి ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేరెంట్స్ కూడా తెలియకపోతే మేము వాళ్ళకి చెప్తాం, మనం ఎందుకు ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా మనం గణేశునికి ఎందుకు ఫస్ట్ పూజ చేస్తాము అని చెప్పి, ఇది స్టోరీ వల్ల అని చెప్పి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూడా. అదే ఇది ఈ ఐడియా అవ్వచ్చు, ఇదంతా చేయడానికి కూడా అంటే ఈ మెకానిజం అంతా కూడా ఎట్లా యూజ్ చేసిల్లు, అండ్ ఇది చేయడానికి ఎవరు చేశారు? ఇది నేను ఇంకా అంకుల్ ఇద్దరం కలిసి చేసాము. మీరే చేశారా? సెల్ఫ్ ఎవరు ఇన్వాల్వ్ లేదు, మొత్తం మేము ఇద్దరం కలిసి చేసాము. ఇంకా దీని మెకానిజమ్స్, డైమండ్ గణపతి అయితే మీకు వెనకాల చూపించామో అది తిని చేశాడు. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే దీనికి ఎంత సమయం పట్టింది, అలాగే మీరు యూజ్ చేసినటువంటి స్టోన్స్ అవ్వచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న డైమండ్స్ కూడా
ఎట్లా కలెక్ట్ చేశారు అండ్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, ఎన్ని టైప్స్ కలెక్ట్ చేశారు? అంటే ఇది నియర్లీ మాకు 1 month ప్లస్ పట్టింది చేయడానికి కంప్లీట్. అయితే దీంట్లో ఎన్నో రకాల స్టోన్స్ పెట్టాము, ఇది ప్లాన్ చేసాము, మళ్ళీ అది కాదు మళ్ళీ ఇది బాగుంటుంది అని చెప్పి వీళ్ళు ఎన్నో కలర్స్ చేంజ్ చేసి మనం మార్కెట్లో తిరిగి రిలేటెడ్ కుందన్స్, కలర్స్, డైమండ్స్ కలర్స్ అవన్నీ తీసుకొని వచ్చి 1 monthలో కంప్లీట్ చేసాం ఇది గణపతికి రెడీ అవ్వాలని చెప్పి. దాని తర్వాత ఇప్పుడు ఇది స్టాండ్ చేసేసి దీన్ని రథంలాగా ట్రై చేసాము. ఇది గణపతిలో మనము దీన్ని గుంజుకుంటా ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకెళ్తాం. సేమ్ ఇలానే ఈ మొత్తం ఈ రథం అంతా సెటప్ అంతా. ఇంకా ఆ కాన్సెప్ట్ గణపతి మొత్తం ఇదంతా కూడా మనం టస్కర్లో తీసుకెళ్తాం. అంటే బయట ఎవరైతే ఆ రోజు కనిపించే వీళ్ళు ఉంటారో జనాలు, వాళ్ళకు కూడా నాలెడ్జ్ రావాలి, వాళ్ళు కూడా ఇది ఒకటి స్టోరీ ఉన్నది, ఎందుకు ఉన్నది అనేది వాళ్ళకు కూడా తెలియాలి అనేది మా కాన్సెప్ట్. అందుకోసం ఈ సెటప్ అంతా లారీలో పెట్టి లారీలో దీన్ని కూడా తీసుకెళ్తాం. ఇది మాకు నియర్లీ ఒక 15 days పట్టింది. 15 days పట్టింది. ఇవన్నీ మేము తీసుకొచ్చి ఒక్కొక్కటి పిఓపి వర్క్ ఉండే, ఎలక్ట్రానిక్స్ వర్క్ ఉండే, మెకానికల్ వర్క్స్ ఉండే, ఇవన్నీ చేయడానికి వెల్డింగ్ చేయించి అవన్నీ 15 days పట్టింది. సో మీరు ఇంత కష్టపడి హ్యాండ్ మేడ్ అవ్వచ్చు, ఇది కూడా ఇదంతా చేసిన తర్వాత భక్తుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? అరే ఏ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా వావ్ అనకుండా వెళ్ళారు ఇక్కడ నుంచి వస్తే. అరే ఇక్కడ కొంచెం నేర్చుకునే వాళ్ళు ఉంటారు, చూసి ఇంకా కొంచెం నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతారు. అరే ఇక్కడ గణపతికి వచ్చిన ఇంకా ఒక్కసారి మా గణపతి దగ్గరికి వచ్చిందంటే ఇక నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ రావాల్సిందే వాళ్ళు. ఎందుకు లైక్ లాస్ట్ ఇయర్ ఒక 20,000 members వచ్చారంటే ఈసారి 30,000 members వచ్చారు గణపతి చూడడానికి. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటారు అనమాట అలా. మేము ఇంకోటి ఏంటిదంటే మేము ఇక్కడ మండపంలో చేసే పూజ మీరు ఎక్కడ నార్మల్గా చూడరు. ఇక్కడ నియర్లీ ఒక 50 members కలిసి ఒకటేసారి అందరం హారతి ఇస్తాం. 45 minutes హారతి ఇస్తాం అనమాట. అది కూడా ఒక పెద్ద అట్రాక్షన్ మా మండపంకి. హారతి వచ్చేసి మేము 8:30కి స్టార్ట్ చేస్తాము. 8:30 నుంచి 9:15, 9:30 వరకు అయిపోతుంది ఎవ్రీడే. 45 minutes హారతి ఉంటుంది. మళ్ళీ అది కూడా మొత్తం గ్రూప్ 50 members గ్రూప్ అందరూ పాడతారు హారతి. అందరికీ ఇక్కడ ఆ 50 membersకి ఆ హారతి వస్తుంది. అంత పెద్ద హారతి అందరికి వస్తుంది ఇక్కడ. అందరూ అదే టైంలో చాలా మళ్ళీ తబలా, డోలక్ అవన్నీ కొట్టుకుంటా చాలా మంచిగా అవుతుంది. ఎవ్రీ 11 days హారతి కూడా సూపర్ అవుతుంది ఇక్కడ. ఇది లాస్ట్ డే సాటర్డే రోజు ఉంది నిమజ్జనము 6th అరౌండ్ 4 o'clock 4 PM స్టార్ట్ అవుతుంది. అది కూడా మళ్ళీ బ్యాండ్ డీజే పెట్టి అంత పెద్దగా ఉండదు, మనది మంచిగా భజన చేసుకుంటూ వెళ్ళేదే ఉంటుంది కాన్సెప్ట్ మోస్ట్లీ. సో సూపర్ అన్న. అంటే జనరల్గా అయితే వినాయకుడిని అందరూ కూడా బ్యాండ్తో అవ్వచ్చు లేదంటే డీజే తోటి కూడా నిమజ్జనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్ ఇసామియా ఇక్కడ ఉన్నటువంటి ఇసామియా బజార్లో ఉన్నటువంటి వినాయకుడి దగ్గర వీళ్ళు మాత్రం ఇక్కడ మేము 45 minutes వరకు కూడా ఒక 50 members కలిసి హారతి ఇస్తాము. అది కూడా 45 minutes ఉంటుంది. సో మేము వినాయకుడిని నిమజ్జనం చేసేది కూడా భజన్తో తీసుకెళ్ళి నిమజ్జనం చేసాము. ఈ సెటప్ మీది ఇక్కడ ఏదైతే అరేంజ్ చేసామో ఇదంతా కూడా టస్కర్లో అరేంజ్ చేసుకొని మొత్తం తీసుకెళ్తాము. అలాగే ఆ రోడ్డు పైన ఉండే వీక్షకులు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వినాయకుడిని చూసి ఇట్లాంటి ఐడియా బాగుంది అని చెప్పి ఈ ఐడియా నుంచి వెళ్ళి ఏమైనా నేర్చుకుంటారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో మీరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంటే పక్కా మిస్ అవ్వకుండా కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గరలో ఇసామియా బజార్లో ఉన్నటువంటి ఈ వినాయకుడిని పక్కా దర్శించుకోండి. అండ్ వినాయక నిమజ్జనం దగ్గరలో ఉంది. సో ఈ 2-3 daysలో వచ్చి దర్శించుకునే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి ఆదాబ్ న్యూస్. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.